నాతో పాటు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న వారి పేరు మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారిది వైజాగ్. సార్ ఒకప్పుడు రైతు. ఎందుకు ఒకప్పుడు అంటున్నామంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి నష్టాలు వస్తే ఆయన ఫార్మింగ్ని మానేసుకొని వెనకకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వస్తున్న మళ్ళీ మోడర్న్ ఆర్గానిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకొని మళ్ళీ ఫార్మింగ్ వైపు వస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే నష్టాలు వస్తాయి, ఖచ్చితంగా నష్టపోతారు అని ఎక్కువ ప్రచారం జరిగింది కదా. దానికి ఎగ్జాంపుల్ మధుసూదన్ రావు గారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అదేవిధంగా ఫార్మింగ్లోకి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయలేక నష్టాలతోటి వెనకకి వెళ్ళిపోయారు. వారు చేస్తున్న ప్రచారాలతోటి చాలామంది రావాల్సిన వారు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రావడం లేదు. సో ఫార్మింగ్ ఎట్లా స్టార్ట్ చేసిర్రు, ఎంత నష్టపోయారు, మళ్ళీ ఫార్మింగ్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు, ఈ విషయాల్ని మనం మధుసూదన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి. నా పేరు మధుసూదన్ రావు, నేను విశాఖపట్నం. ఓకే. నేను రిటైర్డ్ ఇంజనీర్ని. విదేశాల్లో పనిచేసి వచ్చి ఇక్కడ ఇంట్లో పరిస్థితుల వల్ల పాపకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల నేను ఉండిపోయాను. ఓకే. కానీ మొదటి నుంచి కూడా వ్యవసాయం, ఫార్మింగ్ అంటే మొక్కలు అంటే బాగా ఇష్టం. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విషపూరిత రసాయనాలతో పండించిన పంటలు దొరుకుతుంది. చాలా రకాల వ్యాధులకి మూల కారణం అది. అవును. ఇప్పుడు పేర్లు ఏదైనా న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, గో ఆధారిత వ్యవసాయం అంటారు. ఏది చేసినా అన్నిటి మీద ఎక్కువగా వరి పండించడము, రైస్ దొరుకుతుంది కానీ కూరగాయలు మనకి ఎక్కడ దొరకట్లేదు. ఓకే. అంటే అందులో ఉండే కష్టాలు, ఎన్ని కష్టాలు అన్నది దిగిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు అన్నది కూడా అర్థమైంది, నాకు చేయి కాలిన తర్వాత తెలిసింది. ఓకే. అయితే కొంతమంది కన్నా మనం అందరికీ ఇవ్వలేము, కొంతమంది కన్నా మంచి ఆహారం అందిద్దాము అన్న ఉద్దేశంతో నేను ఫార్మింగ్లోకి దిగాను. అది ముందు ఏదో టెర్రస్ గార్డెన్ ఇంట్లో చేసేవాడిని. ఓకే. సో అది ఓన్ ఇంటి వరకే పరిమితము, అందరికి 10 మందికి ఇవ్వడానికి అవ్వదన్న ఉద్దేశంతో ఒక ల్యాండ్ లీజుకి తీసుకొని ఫార్మింగ్ మొదలు పెట్టావు, కూరగాయలు, హార్టికల్చర్ క్రాప్స్ కోసం. ఓకే. ఆర్గానిక్ మెథడ్లో రసాయన వాడకుండా, ఎటువంటి వాడకుండా చేయాలన్న ఉద్దేశంతో. అందులో ఈ ప్రస్తుతం అంటే నేను యూట్యూబ్లో చూసి ఈ నాలెడ్జ్ బాగుంది, సరిపోతుంది, ఫార్మల్ ట్రైనింగ్ ఏమో అవసరం ఉండదు, ఈ నాలెడ్జ్ చాలు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆ హింట్స్ తోటి మొదలుపెట్టాం. ఓకే. అయితే అందులో మనకి ఈ జీవామృతం అని, తర్వాత రకరకాల కషాయాలు తయారు చేయడము, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి, శ్రమతో కూడుకున్నవి. అంతేకాకుండా మనకి రకరకాల డిసీజెస్, పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్ మనకి నాలెడ్జ్ లేకపోవడం, మనకి తెలిసిన తయారు చేసిన కషాయాలతోటి అవి కంట్రోల్ అవ్వకపోవడంతో చాలా ప్రొడక్షన్ రాకపోవడం, అది దాంతో చాలా నష్టం వచ్చింది. దీన్ని ప్రాపర్ గైడెన్స్ ఎవరైనా కూడా ఏదో తూతుమంతనంగా పైన అవుట్లైన్స్ చెప్పడం తప్పించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు కూడా లేకపోవడంతో ఇది ఎక్కువ కాలం చేస్తే ఇంకా చాలా ఎక్కువ నష్టపోతాము, ఇక్కడితో ఆపేద్దామన్న ఉద్దేశంతో నేను 2 సంవత్సరాల క్రితం చేశాను. అంటే 2 సంవత్సరాలు చేసి ఆపేసాను. చాలా నష్టపోయాను. చాలా అంటే చెప్పగలుగుతారా? చాలా అంటే చాలా చెప్పలేనంత అనిపిస్తుంది నాకు. చెప్పలేనంత 60-70 లక్షల వరకు పోయింది దాంట్లోనే. 60-70 lakhs. మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఉంది, విదేశాల నుంచి వచ్చాము, సంపాదించి ఉంది, క్యాష్ బ్యాలెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి. సో డబ్బులు ఏదో జల్లేము, ఏం తెలుసుకోకుండా జల్లేము. సో ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా కానీ దిగాలనుకుంటే ముందు దాని గురించి చదువు నేర్చుకోవాలి, ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. సరైన అయితే ఆ రోజుల్లో ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనకి ఎవరు అందుబాటులో లేరు. తర్వాత నాకు ఈ పార్వతీ మేడం తోటి పరిచయం జరగడం జరిగింది. ఆమె చేస్తున్న పద్ధతులు ఇవి చూశాను, బాగానే ఉంది. మళ్ళీ మొదలు పెడదాం అనుకున్న టైంలో ఈ రూపినేని కాంతి గారు చేస్తున్నటువంటి ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ గురించి మేడం చెప్పడము, తర్వాత భూమిపుత్ర మీ వీడియోలో చూశాను. చూసి ఇది బాగా తక్కువ ఖర్చుతోటి, మెయిన్గా ఫార్మర్కి ఖర్చు తక్కువతో ఎక్కువ ఫలసాయం వచ్చే పద్ధతులు కావాలి. కానీ ఇంతవరకు వింటున్నవి రకరకాల పద్ధతులు అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి, ఫలసాయం తక్కువ.
ప్రతి వాళ్ళు చెప్పేదంటే 3 సంవత్సరాలు మీకు భూమి తయారవడానికి 3 సంవత్సరాలు పడుతుంది, ఆ తర్వాత మీకు గ్రాడ్యువల్గా ప్రొడక్షన్ పెరుగుతుంది అని. కానీ 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి కదా. పెట్టాలి. నాలాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టి చేయడానికి రెడీ అయ్యి రావడం, అవును అది చాలా ఎక్కువ ఖర్చు అయిపోవడం అవును. తోటి 2-3 సంవత్సరాల్లో సెట్ బ్యాక్ అయిపోయారు. వెనక్కి వెళ్ళిపోతున్నాం. అవును. ఇప్పుడు గాంధీ గారు ప్రతిరోజు ఫార్మర్స్ తోటి మాట్లాడుతున్నారు, అన్ని గైడెన్స్ ఇస్తున్నారని చెప్పేసి కూడా విన్నాను. ఓకే. సో నేను కూడా జాయిన్ అయ్యి నేను కూడా నేర్చుకుని మళ్ళీ మొదలు పెడతాం. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒకళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అవునవును, బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటే డేర్ చేయొచ్చు. ఎక్స్పర్ట్ కావచ్చు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతోటి మనకి కావాల్సిన కార్బన్ ఫిక్సింగ్ అని కానీ గ్రోత్ ఫార్మింగ్, గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ కూడా వారు ఇస్తున్నారని కూడా తెలిసింది. సో మళ్ళీ మొదలు పెడదామన్న ఉద్దేశంతో ఓకే సరే మళ్ళీ తోట చూద్దామని వచ్చాను. ఇక్కడ మీరు కనిపించారు. ఓకే సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సో మళ్ళీ మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేయండి, సక్సెస్ కాండి. మీ తోటను షూట్ చేసేందుకు కూడా నేను మళ్ళీ వైజాగ్ వస్తాను. మీరు మళ్ళీ రావాలి తప్పకుండా డెఫినెట్గా. సో మీ ఫార్మింగ్ మెథడ్స్ మీద మాట్లాడేందుకు, మీరు తీసిన రిజల్ట్ను చూపించేందుకు తప్పకుండా. సో మీకు ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండి మనం 4 విషయాలు తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మీ అనుభవం తెలుసుకునేందుకు వస్తామండి. మా ఫామ్కి యువర్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. నమస్తే.